తిరుమల కొండపైన నివసించే నిషాదరాజైన వసు ఒక్కరోజు తెల్లని వరాహం పంటల్ని నాశనం చేస్తుందని దాన్ని సంహరించడానికి వెళితే ఆ వరహం స్వామి పుష్కరిణి దగ్గర ఉన్న పుట్టలో పారిపోయింది. వసు ఆ పుట్టని తవ్వేటప్పుడు స్పృహ తప్పి పడిపోయాడు. అతని కొడుకు శ్రీస్వామి వారిని ప్రార్థించగా వసు దేహంలో ఆవహించిన శ్రీవరాహస్వామి అతని కొడుకుతో రాజుకు చెప్పమని ఇలా అన్నాడు: ఈ పుట్టను నల్లని ఆవు పాలతో అభిషేకం చేస్తే ఆ పుట్ట నుండి ఒక నల్ల రాయి బయటపడుతుంది. రాయితో శ్రీవరాహస్వామి నిలబడి ఉండి ఎడమవైపు భూదేవి ఉన్నట్టుగా విగ్రహాన్ని ప్రతిష్టాపించాలని వరాహస్వామి చెప్పారు. ఈ మాటల్ని తొండమాన చక్రవర్తికి చెప్పగా తొండమాన్ చక్రవర్తి నిద్రిస్తుండగా అతని కలలో ఒక సొరంగ మార్గం కనబడింది. ఉదయాన్నే లేచి చూడగా అతను ఒక సొరంగ మార్గాన్ని చూస్తాడు. ఆ సొరంగ మార్గం నుండి స్వామి పుష్కరిణికి చేరుకుంటాడు. స్వామి చెప్పిన విధంగా నల్లని ఆవు యొక్క పాలతో పుట్టకు అభిషేకం చేసినప్పుడు దొరికిన నల్లని శిలతో భూదేవి సమేత శ్రీవరాహస్వామి విగ్రహాన్ని చేయించి ఆలయాన్ని నిర్మించి శ్రీ విగ్రహాన్ని ప్రతిష్టాపించాడు.